హాయ్ అండి. మన మనసు ఏదైతే నమ్ముతుందో మనం చేసే పని కూడా మనకు అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగా? సపోజ్ మనం వంట చేస్తున్నాం అనుకుందాం. నేను ఎంత బాగా చేసినా ఎవ్వరికీ నచ్చదు, ఇవాళైనా సరిగ్గా తింటారో తినరో, ఇలా అనుకుంటూ వంట చేసాం అనుకోండి, సగం తిని సగం వదిలేసిన సందర్భాలు చాలా వస్తాయి. దాని బదులు మనం ఇలాగా ఆలోచిద్దాం, ఈరోజు వంట నేను చాలా మంచిగా చేశాను, రుచిగా చేశాను, ఖచ్చితంగా తింటారు, ఇది మంచి ప్రోటీన్ ఫుడ్, ఇట్లా అనుకుంటూ చేయండి. లేదు, మీరు ఇంతసేపు అనుకోలేను అంటే ఏదైనా ఒక దేవుడి నామం, భగవన్ నామం, మీకు నచ్చిన దేవుడి నామం లేదా ఏదైనా శ్లోకం చదువుకుంటూ చేయండి. ఆ తినే అన్నం ఒక ఔషధంగా మారి తప్పకుండా తింటారు. పెద్దవాళ్ళు కూడా మందులు వేసుకునేటప్పుడు ఎన్ని మందులు వాడు ఇంతే, అస్సలు తగ్గదు. ముందు మైండ్ని ప్రిపేర్ చేసేస్తారు, తగ్గదు. ఇంకా మందు ఎలా పనిచేస్తుంది? మీరు అనుకునే విధానంలోనే సగం బలం ఉంది కదా. సో ఈసారి మందు వేసుకునేటప్పుడు ఈ మందు చాలా ఎఫెక్టివ్, ఇచ్చిన డాక్టర్ మంచి హస్తవాసి, అసలు సర్జరీయే రికమెండ్ చేయరు, నాలాంటి వాళ్ళని ఎంతోమంది క్యూర్ చేశారు, ఇలా అనుకుంటూ మందు వేసుకోండి, తప్పకుండా తగ్గుతుంది. మీకు సగం బలం వస్తుంది, సంతోషం సగం బలం, అవునా కాదా? అట్లాగే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, హెచ్ఆర్ మిమ్మల్ని ఫైనల్ రౌండ్లో వెయిట్ చేయమన్నారు. ఆ ఫైనల్ రౌండ్ సస్పెన్స్ ఎంత భయంగా ఉంటుందంటే నిజంగా భయం వేస్తుంది. హెచ్ఆర్ ఎందుకు వెయిట్ చేయమన్నారు, నేను సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదా, లేకపోతే ఏమైంది, ఆ టెన్షన్ ఎన్ని రకరకాల ఆలోచనల్ని తీసుకెళ్తుందంటే మనము బై డిఫాల్ట్ రిజెక్ట్ అయ్యాము అని ప్రిపేర్ అయిపోతాం. దాని బదులు హెచ్ఆర్ నన్ను వెయిట్ చేయమన్నారు, లోపలైతే డిస్కస్ చేస్తున్నారు, హెచ్ఆర్ పొద్దున్న నుంచి అలసిపోయి ఉన్నారు, బహుశా బ్రేక్ తీసుకొని ఉంటారు, నన్ను ఖచ్చితంగా రమ్మంటారు. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని వెయిట్ చేయండి అంటే మళ్ళీ మీకు మాట్లాడే అవకాశము ఉంది అని అర్థం. ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ, యూ కెన్ లీవ్ అని చెప్పేస్తారు కదా. ప్లీజ్ వెయిట్ అంటే నీ గురించి ఇంకొక ఆలోచన చేస్తున్నారు. సెకండ్ ఒపీనియన్ అంటే నీ మీద ఇంకొక పరిశీలన, బహుశా వాళ్ళు మీ గురించి ఇంకొక అవకాశం ఇవ్వడానికి మీరు ఎలిజిబులా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టు అర్థం. మరి ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవచ్చు కదా. చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు నచ్చుండొచ్చు, మీకు కూడా అవకాశం ఉందేమో, నేను ఒక మంచి క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తున్నానేమో అనే కన్ఫ్యూజన్ వాళ్ళకి ఉండొచ్చు. సో అందుకని మిమ్మల్ని వెయిట్ చేయించడంలో ఉద్దేశం ఏంటి అంటే ఒక మంచి క్యాండిడేట్ కంపెనీకి అవసరము, మీకు ప్లేస్మెంట్ ఎంత అవసరమో ఒక కంపెనీకి ఒక క్యాండిడేట్ అంతే అవసరం. కాబట్టి మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు అంటే ఒక సెకండ్ ఒపీనియన్ మీ మీద, మళ్ళీ మిమ్మల్ని మీ క్యాండిడేచర్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు, మీకు అవకాశం రావడానికి మీరు 100% ఎలిజిబుల్యా కాదా చెక్ చేసుకుంటున్నారు, లేదా వాళ్ళకి మీ మీద ఉన్న కొన్ని డౌట్స్ కానీ ఏదన్నా క్లియర్ చేసుకుంటున్నారు అని అర్థం. మీరు రిజెక్ట్ అయ్యారు అని అర్థం కాదు. ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే మన నెగిటివ్ మైండ్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ పాజిటివ్ మైండ్. ఆ టైంలో కొన్ని సిచ్యుయేషన్స్లో, మనకి భయానకమైన సిచ్యుయేషన్స్లో పాజిటివ్గా ఉండడం ఎవ్వరికీ సాధ్యపడదు. కాకపోతే పాజిటివ్గా ఉండలేకపోతే సైలెంట్గా ఉండండి, వాటర్ తాగండి, కళ్ళు మూసుకోండి, మీ అమ్మా నాన్నని తలుచుకోండి, లేదా మీ తాతగారు ఎవరైతే మీ ఇంట్లో బాగా పూజలు చేస్తారో వాళ్ళని తలుచుకోండి, మీకు ధైర్యం వస్తుంది కాదా.